నెల్లూరు జిల్లా రవీంద్రబాబు జి రవీంద్రబాబు డీసీపల్లి బోర్డు మెంబర్ సార్. సార్ మాకు పొగాకు పంట సార్ ఇంకేమీ లేదు, మాకు ఏం బోర్లు కూడా నీళ్లు పడవు. అయినా కానీ డీసీపల్లి బోర్డు పరిధిలో సార్ నిరుడు 4 ఏళ్ళ నుంచి 38-36 రూపాయలు ఉన్న పొగాకుని సార్ 16 రూపాయలు 160 రూపాయలు తెచ్చారు సార్. 380 రూపాయలు పలికిన పొగాకుని ఇప్పుడు 160 రూపాయలు తెచ్చారు సార్. కానీ మేము ఏ ఆధారం లేదు సార్, ఏ పైరు దానికి నీళ్లు లేవు. అయినా కానీ పొగాకు ఇప్పుడు అమ్ముకోవాల్సిన పొగాకు మండ్లు పెడితే మండ్లు కూడా కలర్ మారిపోయి మరీ ఇంకా అధ్వానంగా పొగాకు రంగు మారిపోయింది సార్. మాకు పెట్టేదానికి ఇది లేక షెడ్లో పెడితే మండ్లు అట్నే కలర్ ఎర్రంగా పోయింది సార్. అయినా కానీ ఈ మాకు గిట్టుబాటు ధర అనేది లేదు సార్, రోజు దిగజారిపోతాను. 160 రూపాయలు ఇప్పుడు 160 రూపాయలు సార్ కొంటున్నారు. ఇప్పుడు 25 ఏడన ఒకటి 10% 25 వేస్తే మిగతా 90% 2000 లోపు 1600 2000 మధ్యలో అట్లా పలుకుతుంది సార్. 1600 నుంచి 2000 లోపే మిగతాదంతా అంత పలుకుతుంది సార్. ఒక 25% మాత్రము 10% పలుకుతుంది సార్. ఏడన ఒక చెక్కు 25 రూపాయలు 2250 వేస్తున్నాడు సార్. ఎంత పర్సెంట్? 10%. అంతే సార్. 250 రూపాయలు అంటే ఏడన ఒక లైన్కి ఒక బేలు వేస్తాడు సార్, అంతే. అంటే 10% కూడా వేయరు. 10 వేయటం లేదు సార్. 250 పడేది 10% కూడా పడుతుంది. మిగతాదంతా సబ్ 200. అంతే 160. అది 16 రూపాయలు వేసినా మళ్ళీ అది కట్టుకునేటప్పుడు ఏదో ఒక పెండింగ్ సార్, అది ఎర్రంగా పోయింది, ఇది పోయిందని అట్లా ఇబ్బంది పెట్టి కొన్నవి నో బెడ్ మెజారిటీ 160 అంతే సార్. లైట్ సైల్ పోగా డీసీపల్లి లైట్ సైల్ పోగా సార్. అట్లా జరుగుతుంది సార్ మాకు కూడాను. అని ఇప్పుడు మేము కూడా మాకు పెట్టుకునే వాతావరణం లేక పొగాకే చెడిపోతాం సార్, చెడిపోతుంది. ఎకరాకి 150,000 పెట్టుబడి పెట్టాలి సార్ మేము. ఇప్పుడు 1,00,000 కూడా వస్తుందా అదని బ్యార్నీకి వచ్చి 5 లక్షలు నష్టాలు వస్తాయని అనుకుంటున్నాం సార్, ఒక బ్యార్నీకి వచ్చి. అది సార్ మా పరిస్థితి. Please subscribe .news.